పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ నెట్వర్క్ ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి. साथियों, ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1 लाख करोड़ रुपीस की रेलवे परियोजनाओं पर काम चल रहा है. राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है. మిత్రులారా, ఈ ప్రాంతం మొత్తం దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదే విధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం. साथियों, आज इस क्षेत्र के विकास में पीएम गति शक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है. पीएम गति शक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है. जब यहां ये आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा. మిత్రులారా, ఈ ప్రాంత అభివృద్ధితో పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పీఎం గతి శక్తి ద్వారా రైల్ గాని, పోర్ట్ గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది. साथियों, आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है. सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है. इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसी फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है. विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है. మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను. चंद्रबाबू के नेतृत्व में हमारा आंध्र अब सॉफ्टवेयर के साथ साथ मैन्युफैक्चरिंग का भी हब बनेगा. इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి. టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది. साथियों, वर्ल्ड इकोनॉमी में कहीं पे किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता. उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है. आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं. चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं. इसी का परिणाम है
आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं। మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్ ని నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. साथियों, यहां सेमीकंडक्टर के साथ साथ एआई इंफ्रा और डेटा सेंटर पर भी काम हो रहा है. गूगल ने भी यहां $15 बिलियन के एआई और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है. और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं. इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है. మిత్రులారా, ఇక్కడ సెమీ కండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ $15 బిలియన్ విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది. साथियों, आंध्र की इंडस्ट्रियल ग्रोथ स्टोरी केवल डिजिटल टेक तक से ही सीमित नहीं है. नकापल्ली में केंद्र सरकार बड़े फार्मा पार्क के लिए भी सहयोग दे रही है. इससे आंध्र प्रदेश देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను. ग्रीन एनर्जी की फील्ड में भी अकेले रायलसीमा क्षेत्र में 5 लाख करोड़ रुपए से ज्यादा का इन्वेस्टमेंट हुआ है. मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी. గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కళని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. साथियों, आज आंध्र प्रदेश में हर सेक्टर में किस स्पीड से काम हो रहा है, इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपीस के प्रोजेक्ट का शुभारंभ यहां किया है. మిత్రులారా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఇక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను. मुझे खुशी है कि आंध्र की इस विकास यात्रा में उत्तर आंध्र भी सशक्त हो रहा है. हम विशाखापट्टनम इकोनॉमिक रीजन वीईआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं. हमारा लक्ष्य है वीईआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने. ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है. ఈ అభివృద్ధి ప్రయాణంలో ఉత్తరాంధ్ర కూడా మరింత బలోపేతం అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మనం
విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం వీఆర్ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీ కండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.